శైలపుత్రి అమ్మవారి వైశిష్ట్యం. నవరాత్రుల సమయంలో మొట్టమొదటి రోజు శైలపుత్రి అమ్మవారి రూపంలో దుర్గాదేవిని పూజిస్తారు. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. దుర్గాదేవి ప్రథమస్వరూపంలో శైలపుత్రి నామంతో ప్రసిద్ధి చెందింది. పర్వతరాజైన హిమవంతుని సదనంలో పుత్రిక రూపంలో ప్రభవించడం వల్ల ఈమెను శైలపుత్రికగా వ్యవహరించారు. వృషభారూఢురాలైన ఈమె దక్షిణ హస్తంలో త్రిశూలం, వామహస్తంలో పద్మము శోభిల్లుతున్నాయి. నవదుర్గలలో ప్రథమ దుర్గ ఈమెయే. పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతి పుత్రికగా అవతరించింది. ఆ కాలంలో సతీ నామంతో పిలువబడింది. శంకర భగవానుడితో ఆమెకు వివాహమైంది. ఒకానొక సమయంలో దక్ష ప్రజాపతి ఒక మహాయాగం చేయతలపెట్టాడు. దానికి దేవతలందరినీ ఆహ్వానించాడు. కానీ శంకరుడిని మాత్రం ఆ యాగానికి ఆహ్వానించలేదు. తన తండ్రి ఓ మహాయాగాన్ని నిర్వహిస్తున్నాడన్న వార్తను ఆలకించిన సతీదేవి మనస్సు యాగానికి వెళ్ళాలని మదనపడసాగింది. తన అభీష్టాన్ని ఆమె మహాదేవుడికి విన్నవించుకుంది. సర్వ విషయములు తెలిసిన శంకర భగవానుడు, సతీ, నీ తండ్రి ఏ కారణం వల్లనో మన యందు క్రుద్ధుడై ఉన్నాడు. తన యాగానికి దేవతలందరినీ ఆహ్వానించి వారి యాగభాగాలను వారికి సమర్పించాడు. తెలిసియే మనలను పిలువలేదు. కనీసం ఎట్టి సూచన కూడా చేయలేదు. ఇట్టి దశలో ఎంతమాత్రం నువ్వు అక్కడికి వెళ్ళడం భావ్యం కాదు అని అన్నాడు. శంకరుడి పలుకులు సతీదేవికి నచ్చలేదు. తండ్రి యాగాన్ని చూడాలని, సోదరీమణులను చూసి సంభాషించాలని ఆమె తొందరపడసాగింది. ఆమె స్థితిని గమనించిన మహాదేవ భగవానుడు పుట్టింటికి వెళ్లేందుకు ఆమెకు అనుమతిని ప్రసాదించాడు. పితృగృహం చేరిన సతీదేవితో బంధువులెవరూ మాట్లాడలేదు. కేవలం ఆమె తల్లి మాత్రం ప్రేమగా కౌగిలించుకుంది. అందరికందరూ ఎడమొగం పెడమొగంగా ఉండిపోయారు. అక్క చెల్లెళ్ల ముఖంలో వ్యంగ్యం, పరిహాసం కనిపించాయి. పరిజనుల ఆ వ్యవహారానికి సతీదేవి మనస్సు తీవ్రంగా గాయపడింది. అంతేకాదు, అక్కడ సర్వత్రా శంకర భగవానుడి పట్ల తిరస్కార భావాలు గోచరించాయి. దక్షుడు క్రుద్ధుడై ఆమె పట్ల అవమానజనకంగా ప్రవర్తించి అదో రకంగా భాషించాడు. అదంతా చూసిన సతీదేవి హృదయం క్షోభతో క్రోధసంతప్తమైపోయింది. పతిదేవుని పలుకులను వినక తాను అక్కడికి రావడం పొరపాటానని గ్రహించింది. మహాదేవునకు అక్కడ జరుగుతున్న అవమానాన్ని చూసి ఆమె సహించలేకపోయింది. తన దేహాన్ని యాగాగ్నిలో భస్మం చేసేసుకుంది. పిడుగు వంటి ఆ విషాద వార్తను వింటూనే క్రుద్ధుడైన శంకర భగవానుడు తన గణాలను పంపి దక్షుడి యాగాన్ని సంపూర్ణంగా ధ్వంసం చేయించాడు. యాగాగ్నిలో దేహాన్ని దగ్ధం చేసుకున్న సతీదేవి ఉత్తర జన్మలో పర్వతరాజైన హిమవంతునికి పుత్రికగా ప్రభవించింది. ఆమెనే శైలపుత్రిక నామంతో ప్రఖ్యాతి చెందింది. పార్వతి, హైమవతి కూడా ఆమె నామాలే. ఉపనిషత్తుల కథానుసారం ఆమెయే హైమవతి స్వరూపంలో దేవతలందరి గర్వాన్ని అణిచివేసింది. శైలపుత్రి వివాహం పరమేశ్వరుడితో జరిగింది. పూర్వజన్మలో వల్లే ఆమె ఈ జన్మలో కూడా శంకరార్ధాంగిగానే విశేష ఖ్యాతి పొందింది. నవదుర్గలలో ప్రథమురాలైన శైలపుత్రి దుర్గ యొక్క మహత్వశక్తులు అనంతాలు. నవరాత్రి పూజలలో మొదటి రోజు ఈ శైలపుత్రి పూజోపాసనలు కొనసాగుతూ ఉంటాయి. మొదటి రోజు యోగి తన మనస్సును మూలాధార చక్రంలో నిలిపి ఉంచుతాడు. ఇక్కడ నుండియే అతని యోగ సాధన ప్రారంభమవుతుంది. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.